సీతక్క 14 ఏళ్ల వయసులోనే తుపాకీ పట్టింది. 11 సంవత్సరాలు అడవుల్లో రెజల్యూషన్ చేసింది. ఈ రోజు అదే మహిళ PhD చేసి తెలంగాణ కేబినెట్ లో మినిస్టర్. ఇది డాక్టర్ డి అనసూయ అలియాస్ సీతక్క గారి కథ. ములుగు జిల్లాలోని చిన్న గ్రామం నుంచి బయలుదేరిన సీతక్క 1987-88 కాలంలో కేవలం 14 ఏళ్ల వయసులోనే CPI జనశక్తి గ్రూప్ లో చేరారు. 11 సంవత్సరాల పాటు నక్సల్ ఉద్యమంలో భాగమై కమాండర్ స్థాయికి ఎదిగారు. 1997లో తుపాకీని వదిలేసి కలం పట్టింది. ఉస్మానియా యూనివర్సిటీలో లా చేసి PhD పూర్తి చేసి గిరిజన ప్రజల కోసం న్యాయవాదిగా మారారు. 2004లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సీతక్క 2009లో టీడీపీ తరఫున ములుగు నుండి మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2017లో గిరిజన సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. లాక్డౌన్ సమయంలో అందరు ఇళ్లలో ఉండగా సీతక్క మాత్రం తన భుజాలపై బియ్యం మోసుకొని నదులు, కొండలు, అడవులు దాటి 400 పైగా గిరిజన గ్రామాలకు సాయం చేశారు. 2023లో మళ్లీ ములుగు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీతక్కను కేబినెట్ మినిస్టర్ గా నియమించారు. ప్రస్తుతం ఆమె గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా మరియు మహిళా శిశు సంక్షేమ శాఖకు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇదే తెలంగాణ ఐరన్ లేడీ సీతక్క గారి ప్రేరణాత్మక కథ. రేపు ఇంకో కొత్త కథతో కలుద్దాం.